మన ఆది కొలత బ్లౌజ్‌తో బ్లౌజు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చెప్పినా అండి. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్. మిగిలిన క్లాత్‌లో ఇలా షేప్ బెల్ట్ కోసం క్లాత్ తీసుకొని కింది సైడ్ సమానంగా కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఉక్సుల సైడు షేప్ బెల్ట్ తీసుకొని దాన్ని ఇలా మనం కింది సైడ్ కట్ చేసుకున్నాం గదా! సమానంగా ఒక హాఫ్ ఇంచ్‌కైతే ఇలా ఒక మార్క్ అయితే అంటే పైకి ఒక లైన్ అయితే గీయండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర షేప్ బెల్ట్ ఆ లైన్ మీదనే షేప్ బెల్ట్ ఇలా పెట్టేసేయండి కింది సైడ్‌కు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన షేప్ బెల్ట్ కర్వ్ తీసింది ఉంటుంది కదా! ఆ కర్వ్ తీసిన దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఆ మూల దగ్గర ఒక ఫింగర్ పెట్టేసి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు కుట్టు దగ్గర ఎక్కడెక్కడ ఉందో ఆ కుట్టు ఇలా ఇలా ఫింగర్ పెట్టేసుకుంటూ కరెక్టు కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ రండి మొత్తము. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్‌ని తీసేసి ఆ మార్క్స్ అన్నింటిని కలిపేయాలి. అయితే ఇక్కడ మనం కుట్టు దగ్గర పెట్టినాం కాబట్టి కుట్లలోకి క్లాత్ తీయాలి కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ అనేది గీసుకోవాలి. గీసుకొని ఇలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అయిపోతుంది. ఆది కొలత బ్లౌజ్‌తో. నచ్చితే లైక్